ద ఏజ్ ఆఫ్ 50 న్యాచురల్ బాడీ బిల్డింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దాని వెనక మనం ఇన్ని రోజుల నుంచి నోరు కట్టుకొని బతుకుతున్నాం అనేది జనాలు అది ఇట్లా ఫ్యాట్ మొత్తం కరిగించేద్దాం. గ్రీన్ కట్ ఫేస్ టు డే 21 and 22. ఇవాళ మన బాడీ వెయిట్ వచ్చేసి 73. పొద్దున్నే ఫ్రెష్ అప్ అయిపోయి మన ఓట్స్ అయితే తినేసి డైరెక్ట్గా జిమ్కి వెళ్ళి ఇవాళ రాజేంద్ర గారితో ఫుల్ వీడియో అయితే చేసేద్దాము. ఫస్ట్ మనం అయితే మన ప్రీ వర్కౌట్ అయితే తాగేసి స్టార్ట్ చేస్తూ మన రాజేంద్ర గారితో మాట్లాడుకుందాం. చెప్పాలి ఏమైతే ఆల్రెడీ ప్రీ వర్కౌట్ తాగి వర్కౌట్ స్టార్ట్ చేసాడు. రాజేంద్ర గారు ఎన్ని సంవత్సరాల నుంచి వర్కౌట్ చేస్తున్నారు? చెప్పు. 2 years. 2 years. మరి మిగతా అప్పుడు ఇంత తీసుకున్నాను. I just warm up. 8 years warm up. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత? 50. 50 51? 50. 50 51? 50. అప్పుడు ఒక సంవత్సరం తగ్గించాడు. రన్నింగ్ చెప్పరు ఎవరైనా. అండ్ ఇవాళ మన షెడ్యూల్ వచ్చేసి ఆర్మ్ వర్కౌట్, టోటల్ బైసెప్, ట్రైసెప్ అండ్ ఆర్మ్స్ అయితే చేసేద్దాం. ఫుల్ వీడియో చివరి దాకా చూడండి. వీడియో అయితే ముందైతే మనం బైసెప్ కర్ల్తో స్టార్ట్ చేద్దాం. ఒక 4 sets అయితే చేసాం. ఇది ఆల్రెడీ ప్రీ వర్కౌట్ అయితే హెడ్ వరకు ఎక్కేసింది, దోలు తీరిపోతుంది ఆల్రెడీ లోపల. చాలా డీసెంట్గా ముందైతే తాగిన ప్రీ వర్కౌట్ దిగడానికి అయితే సప్పా కొట్టేసాము. అస్సలు ఆగలేదు. అయితే ఆల్రెడీ మరి రాజేంద్ర గారికి మంటలు కొడతా ఉండే ప్రీ వర్కౌట్కి. కాసేపు ఆగి ఇంకా నేను ఎక్కువ ముచ్చట చెప్తే కొట్టేసుకుంటున్నాను, అందుకని మనం ముచ్చట తర్వాత పెట్టుకుందాం అని చెప్పి ముందు సప్ప సెట్స్ అయితే కొట్టేసాము. సెట్ టు సెట్ కొట్టిన తర్వాత పంప్ సాటిస్ఫికేషన్ అయితే చాలా బాగుంటుంది అసలు. మనం చేసే ప్రతి సెట్ తర్వాత ఒక్కసారి ఇలా పంప్ అయితే, బాడీ పంప్ అయితే మనం చెక్ చేసుకున్నట్టయితే మన మజిల్ బాగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సేమ్ వెయిట్ నెక్స్ట్ 10 kgs వేసి కొడదాం. దీని ఎక్క ఇదైతే చాలా బరువు ఉంటుంది. రాజరాజు ఇది కూడా అయితే పర్ఫెక్ట్గా రాదు, దోలు తీరిపోయింది. ఇప్పుడు సేమ్ 15 kgs ఈ పెద్దంతా కొట్టిద్దాం మనం. రెడీ? ఎన్ని వస్తాయో చూద్దాం సపోర్ట్తోనే. రెడీ? 1 2 3 4 5 6 7 శర్రగా అయింది. మీ అక్క 5 అయితే తోలు తీరిపోతుంది. ఇది ఎయిట్కి తోలు తీరిపోయిందిరా. బైసెప్ కర్ల్ రోప్ మీద ఎన్ని రెప్స్ చాలు? ఎన్ని రెప్స్? వెయిట్ 25. 25 మీద నాన్ స్టాప్. నాన్ స్టాప్ 25.
50 టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే 25 మీద 50 reps. విల్ ట్రై వచ్చేసి 25 వెయిట్ ఉండే బాబు రెడీ అయ్యాడు. 50 reps అమ్మా కౌంట్. రెడీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం ఎన్ని రేప్స్ వచ్చినాయి? 28. ఏం చేస్తాను? 50 మా ట్రైనర్ కమిట్మెంట్ నాట్ మై 28 reps కట్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే 50 చేద్దాం సేమ్ వెయిట్ తో. 25 క్లయింట్ 50 నేను 50 నీ టార్గెట్ కూడా 50నా? 50 చాలు. దాని తర్వాత ఏమన్నా బ్రతుకుంటే అప్పుడు చూద్దాం 50 తర్వాత. ఓకే రెడీ. 25 kgs. యా రెడీ 1 2 3 నిజంగా చెప్తున్నా బ్రో, దూల తీరిపోయింది. అస్సలు పంప్ అయితే చెయ్యి ఇట్లా మడవడానికి అయితే నాకు రాలేదు, మామూలుగా లేదు పంప్ అసలు. అమ్మో గొంతు ఎండిపోయింది దెబ్బకి. ఇంకో వేరియేషన్ ఉంది బైసెప్ డంబుల్ హ్యామర్ గర్ల్స్, అక్కడ కూడా దోలు తీరిపోద్ది మళ్ళీ. మొత్తం ఇప్పుడు ఒక 4 వేరియేషన్స్ అయితే బైసెప్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ పంప్ అయితే బాగానే ఉన్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ట్రైసెప్ వేరియేషన్స్ ఇంకొక 4 ట్రైసెప్ వేరియేషన్స్ అయితే చేద్దాం ఇవాళ. ఇప్పటిదాకా అయితే బాడీ సపోర్ట్ చేసేయండి. ఓవరాల్ ఉన్న ఎనర్జీ మొత్తం బైసెప్కి వాడేసాం కదా. లెట్స్ సీ ట్రైసెప్స్. నెక్స్ట్ అయితే ట్రైసెప్ వేరియేషన్ అయితే స్టార్ట్ చేసాం. చూడండి ఎంత నీట్గా పద్ధతిగా. నా దృష్టిలో ఇప్పుడైతే నాకు చాలా ఫాస్ట్గా కొడుతున్నాడు, కానీ ఆయన దృష్టిలో ఇది మాత్రం చాలా స్లోగా కొట్టినట్టు అన్నమాట.
నేనైతే చాలా స్లోగా స్క్వీజింగ్ అయితే చేసుకుంటా కొడతా. సరిపోతుందా? కొట్ట 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 కొట్టు. నేను ఒక 50 కొడతావు. ఇది కూడా ఏడా కెమెరా కనిపిస్తే వదిలిపెట్టకూడదు. ఐసప్ వేరియేషన్ అంటే మొత్తం కొట్టేస్తారు, కానీ చివర్లో వచ్చేసి డైమండ్ డిప్స్ మొత్తం కొట్టమంటే మాత్రం ప్రతి ఒక్కడు ఏడి చచ్చిపోతాడు. ఎందుకో తెలియదు కానీ నేను ఇవాళ ఆర్మ్స్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసేసాం. పంప్ అయితే బీభత్సంగా ఉంది, ఎక్సలెంట్. ఈ పంప్ అయితే ఎక్కువసేపు మెయింటైన్ కాదులే, కానీ పంపింగ్ అయితే సూపర్ వచ్చింది ఇవాళ. అండ్ మన పెద్దాయన కూడా పంపింగ్ చూసుకుంటాడు చూడండి ఒకసారి. మజిల్ అయితే ఆల్రెడీ లీన్ మీద మజిల్ చాలా నీట్గా ఎన్హాన్స్ కనిపిస్తుంది మనకి. పెద్దాయింది. ఇది గుర్తుపెట్టుకో బ్రో, అట్ ద ఏజ్ ఆఫ్ 50 ఎటువంటి స్టెరాయిడ్స్ లేకుండా కేవలం న్యాచురల్ బాడీ బిల్డింగ్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మీరు అన్నట్టుగానో మీరు ఊహించుకుంటున్నట్టుగానో ఇక్కడ ఏమీ పొడుచుకోలే. రిజల్టే ఆన్సర్, కానీ వచ్చే మాటలకి వచ్చేదానికి మనం ఒక ఆన్సర్ చెప్పాలి అంటే అరే అట్లా కాదు మాస్టర్. ఇప్పుడు రిజల్ట్ వచ్చిందంటే స్టెరాయిడ్ అంటున్నారు కదా, తెలియని అవుతారు. ఒక రిజల్ట్ వచ్చింది అనుకో, గుచ్చేసుకున్నాడు, అయిపోయింది, డన్. దాని వెనక మనం ఇన్ని రోజుల నుంచి నోరు కట్టుకొని బతుకుతున్నాం అనేది జనాలు అది ఇట్లా సింహం పోతుంటే కుక్కలు నొరుకుతుంటే ప్రతి కుక్కకి మనం సమాధానం చెప్పుకుంటూ పోతుంటే మనం అక్కడే ఆగిపోతాం. అనవసరం. డైలాగ్ గుర్తుపెట్టుకో. ఓకే, ఇవాళ వర్కౌట్ అయితే మనకైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫ్యాట్ మొత్తం కరిగిచ్చేద్దాం బ్రో. లీన్ కట్ ఫేజ్ 2 డే 22 ఇవాళ. ఇంకా 22 డేస్లో మనం అయితే 70 వెయిట్కి అయితే నేను రావాలి. ఆ వెయిట్ అయితే నేను మ్యాక్సిమం కంప్లీట్ చేసుకుంటానని కోరుకుంటాను. ఇది నా టార్గెట్. అండ్ కీప్ వాచింగ్,
ఖచ్చితంగా పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకో బ్రో. థ్యాంక్ యూ. ఎక్స్ట్రీమ్ శ్రీధర్. రెడ్ స్కెల్ వే ప్రోటీన్ నేనైతే లాస్ట్ సిరీస్ నుంచి ఇప్పుడు సిరీస్ దాకా ఒక వే ప్రోటీన్ మీదే డిపెండ్ అయ్యాను. ఇదైతే రెడ్ స్కెల్ వే ప్రోటీన్ గోల్డ్. నాకైతే ఎక్సలెంట్ రిజల్ట్ చూపించింది. ఇదే నాకు కాంట్రిబ్యూషన్ వీడియోనో లేకపోతే ఇంకో వీడియో కాదు. నన్ను ఒక బ్రో అడిగాడు కాబట్టి మీకు చూపిస్తున్నా నేను ఏ ప్రోటీన్ వాడుతున్నా అనేది. రెడ్ స్కెల్ వే ప్రోటీన్ నేనైతే నా రిక్వైర్మెంట్ వచ్చేసి డైలీ 2 స్కూప్స్ అయితే నేను వే ప్రోటీన్ తీసుకుంటాను కంపల్సరీ. పౌడర్ బాడీ వే ప్రోటీన్ అనేది కంపల్సరీ బ్రో. బాడీ బిల్డింగ్లో చాలామంది నేను ఇన్ఫ్లుయెన్సర్ని చూశాను. ఫస్ట్ అయితే వే ప్రోటీన్ వద్దు, ఈ చాలు అన్న తర్వాత వాళ్ళు కూడా వే ప్రోటీన్ రికమెండ్ చేసిన వాళ్ళే. సో వే ప్రోటీన్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అలాంటివి ఏం పెట్టుకోకండి, మైండ్లోంచి తీసేసి వే ప్రోటీన్ ఇస్ ఎ హెల్తీ కంటెంట్. ఖచ్చితంగా ఎవరైనా వాడుకోవచ్చు. ఇది నా వే ప్రోటీన్ అయితే నేను తీసేసుకొని డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మన చికెన్ రైస్తో ఇవాళ డే అయితే కంప్లీట్ చేద్దాం. బై.